హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ట్వింకిల్ చౌదరి. నేను ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. మీకు ఇందులో కనుక ఇంట్రెస్ట్ ఉంటే డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మహాబలేశ్వర్కి స్టార్ట్ అయ్యాము. మహాబలేశ్వర్ హైదరాబాద్ నుంచి ఒక 10 to 11 అవర్స్ టైం పడుతుంది. సో మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే ఇంకో కొంచెం డిలే అవ్వచ్చు. మేమైతే హైదరాబాద్ నుంచి 5కి అట్లా స్టార్ట్ అయ్యాము అండ్ మహాబలేశ్వర్ రీచ్ అయ్యేటప్పటికి 4:30 ఆ టైం అయింది మ్యాక్స్. అండ్ మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ కూడా తీసుకున్నాము, లైక్ టీ బ్రేక్స్ అని అట్లా. ఈ హైవే మీద డ్రైవ్ అయితే చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. ఆ రోజు ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు, చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ సతారా వచ్చేస్తే హాఫ్ వే వచ్చేసినట్టే అనమాట. అక్కడ నుంచి తక్కువ టైమే ఉంటుంది, లైక్ 2 hours అట్లా ఉంటుంది. సో ఫైనల్లీ మహాబలేశ్వర్ వచ్చేసాము. ఒక 1 hour అట్లా ఘాట్ రోడ్ ఉంటుంది, బట్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది. అసలు మేము వెళ్ళిన రోజు అయితే అసలు విజిబిలిటీ అయితే అసలు చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ అయితే హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాము. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నైట్ ఇంకా అక్కడే డిన్నర్ చేసి ఏమీ పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు, అసలు రూమ్లోనే రెస్ట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. ప్రతాప్గంజ్ ఫోర్ట్ విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇదంతా వెళ్ళేవే అనమాట. అసలు వాటర్ ఫాల్స్ ప్రతి చోట వాటర్ ఫాల్స్ అనమాట, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాప్స్ అవేమి పనిచేయవన్నమాట, సిగ్నల్స్ గట్టా ఏమి ఉండదు. అండ్ లైక్ ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే ఎక్కువ బోర్డింగ్స్ లేవన్నమాట. లైక్ ఒక 10 kilometers ఉంటుంది అట్లా ఉంటుంది కదా, అట్లా ఏమీ లేదు. మనం ఎవరినైనా అడిగి వెళ్ళాలి, లేకపోతే ఇంకా అట్లానే వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తే ఓకే, లక్కీ. నెక్స్ట్ అయితే ప్రతాప్గంజ్ ఫోర్ట్కి వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 kilometers ఉంటుందన్నమాట. ఫైనల్లీ ప్రతాప్గంజ్ ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ గైడ్స్ అడుగుతారు, లైక్ 800 రూపీస్ అట్లా ఇమ్మంటారు. బట్ కానీ చాలామందికి ఇంకా తక్కువకే వస్తారు, 400కి అట్లా కూడా వస్తారు. సో మీరు ఎంత బార్గెన్ చేస్తే మీకు అంత తగ్గుతుంది అనమాట. మేమైతే గైడ్ని తీసుకోలేదు, సో మేమే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడైతే కొంచెం వాకింగ్ ఉంటుంది పై వరకు రీచ్ అవ్వాలంటే. ఆ రోజైతే మేము ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ రోజు అయితే మేము లింగమల్ల వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటేమో చిన్న వాటర్ ఫాల్ ఇది, అండ్ ఇంకొకటేమో పెద్దది. సో 2 వాటర్ ఫాల్స్ బాగున్నాయి. అండ్ లింగమల్ల వాటర్ ఫాల్ పాయింట్కి వెళ్ళాలంటే కొంచెం ఇది కూడా వాకింగ్ చేయాలన్నమాట. కొంచెం ఒక 5 minutes 10 minutes అట్లా ఉంటుంది వాకింగ్. సో మేము సెకండ్ డేనే కృష్ణాబాయి మందిర్ ఒకటి అండ్ ఎలిఫెంట్ వ్యూ పాయింట్ కూడా కవర్ చేసేసామన్నమాట. సో ఈ 3 places ఆ రోజు కవర్ చేసుకున్నాము.
అండ్ అసలు ఈ రోడ్ అంతా అసలు ఎంత బాగుందంటే చిన్న చిన్న వాటర్ ఫాల్స్తో అసలు ఆ వ్యూ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు డ్రైవ్ కూడా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ వ్యూస్తో పాటు. అండ్ నెక్స్ట్ అయితే మేము వెన్నా లేక్ కూడా విజిట్ చేసాము. బోటింగ్ అదైతే ఏమి చేయలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి విజిట్ చేసాము. మేము ఇక్కడ కొన్ని ప్లేసెసే విజిట్ చేసామన్నమాట. ఎందుకంటే మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోలేదు, జస్ట్ రిలాక్సింగ్గా ఉందాము అనుకున్నాము. నెక్స్ట్ అయితే హోటల్ దగ్గరే మ్యాప్రో గార్డెన్ ఉంటే ఈవినింగ్ అట్లా వెళ్ళామన్నమాట. అక్కడ ఆ రోజు టెస్టింగ్ అదంతా ఉంది. సో అది చేసి నెక్స్ట్ అయితే అక్కడ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఫేమస్ కదా మ్యాప్రో గార్డెన్లో, అది తీసుకున్నాము. ఫస్ట్ అయితే వర్త్ కాదేమో అనుకున్నాం కానీ బట్ టోటలీ వర్త్ అనమాట. హైప్ ఏమో అనుకున్నాం కానీ బట్ యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్, చాలా బాగుంది. అండ్ లాస్ట్ హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు మేము వేరే రూట్లో వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ వెళ్ళే దారిలో డ్యామ్ ఉంది, చాలా బాగుంటుంది, విజిట్ చేయాలి అనుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా నాకు ఆ డ్యామ్ పేరు గుర్తులేదు కానీ నేను కింద మెన్షన్ చేస్తాను. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, అసలు ఆ రూట్ కూడా బాగుంది. అండ్ దట్స్ ఇట్ గైస్, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ది వీడియో. Thank you for watching guys. See you in the next video. Bye.